అమ్మా ఇప్పుడు ఇంటి పక్కన ఎవరున్నారు అంతా ఎవరు ఎదురుగా ఏమ్మా స్కూల్ డబ్బులు వేసింటే అందులో ఇప్పించుకోలేక పోయి ఇంటి పక్కన అడగండి ఎట్లాడమ్మా మీరు పని పని పోయినాను సార్ 3:30లో బేగాలు వేసేసి బేగం అక్కడ పెట్టేసి పోయినా చీపురు కసువు నూకేకి పోయినాను సార్. కసువు నూకేకి పోయింటే 3:30లో అక్కడ పోయేళ్ళకు పిల్లోళ్ళు వచ్చి వాకిలు పడిపోయింది మన ఫోన్ ఏరే వాళ్ళ చెల్లుతో ఫోన్ చేసేందుకు ఆడింటి ఉరికితో వచ్చినాము. అందులోనే ఆడ పెట్టినాము 10,000 రూపాయలు మొన్న ఇద్దరికి చేరే 5,000 జీతం వచ్చారు. ఆడ పెట్టింటే ఆ బట్టలన్నీ చిల్లాడేసినారు వేసుకున్నాం. అది మా పరిస్థితి. కింద పెట్టిన అవన్నీ పెరిగేసినారు. ఇది పాత పగులే జరిగిందంటే కింద చూడ వాడు ఏమి అమ్ముతాను సంతలోనా మీరు వాళ్ళ డబ్బులు ఉన్నా అదెవరో చూసినారు అట్లా తగ్గదని నేను అక్కడ పోతుందని మా పేట కింద పెట్టించా కింద అవన్నీ పీకేసినారు. ఎంత పెట్టింటమ్మా? 10,000. మేమేమో తగ్గ చెప్పుకోవాలి అంత ఏ బంగారు గింగారు ఏం లేదు. ఎన్ని గంటల కాడ 3:30 పనికి వచ్చినాడు. 3:30 జరిగింది అంతే. నేను ముందుగా పోయినా మళ్ళీ ఆయన వెనక్కి వచ్చినాడు. అట్లా పిల్లలు చూసుకున్నారు. ఫోన్ చేసి మాకు స్కూల్ నుండి వచ్చి స్కూల్ నుండి నేను పిల్లలు నా మనవాడు వస్తాంటారు. వాడు ఏమైనా బట్టల పాత్రలు పీకేసినారు ఏమంటే వాళ్ళమ్మా తల్లి పట్టి తిరిగేసినారు బట్టల చెల్లా పళ్ళు పీకేసినారు అని. అయ్యో బట్టల మార్కులు పీకేసి అక్కడ ఎత్తిపెట్టాను నిన్న. ఆ బాబు ఎత్తిపెట్టి మళ్ళీ లేదు మా చూస్తున్నామని ఇంటి దాకా అంటే వస్తే తల్లి ఆడించినారు. అట్లా ఆడించి వేగం తగ్గించినారు. అట్టే నా మనవరాలు స్కూల్ నుండి వచ్చినాక